కొందరికి పార్లమెంటరీ సాంప్రదాయాలు నియమాల పట్ల అవగాహన లేకపోవడం, అంటే సభలో ఎలా ప్రవర్తించాలనే విషయాల పట్ల తెలియకపోవడం కూడా ఇదో కారణం అవుతుంది. అదేవిధంగా సెకండ్ జనరేషన్ పొలిటీషియన్స్ ఎంటర్ అవ్వడం, రెండవ తరం నాయకులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయినారో దాంట్లో అందరూ అని మనం చెప్పలేం, కానీ దాంట్లో చాలామంది ఎలాగైనా సరే తాము అధికారాన్ని పొందాలనుకునేటువంటి తాపత్రయం వల్ల వాళ్ళు నియమాలకు తిలోదకాలు ఇవ్వడం లేదా కొంత నైతికతను పక్కన పెట్టడం కూడా జరుగుతుందండి. సో ఇలాంటివి ఒక కారణం. అదేవిధంగా మనకి ఇక్కడ లోక్సభలో గమనించినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 543 మంది లోక్సభ సభ్యుల్లో 160 మంది పైగా ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే ఇంతమంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు సభకు వచ్చారు అన్నప్పుడు దాంట్లో కొంతవరకు మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. అంటే అందరి మీద తప్పుడు కేసులే పెట్టుబడి ఉంటాయా అని మనం పరిశీలిస్తే అట్లా అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు సభకు రావడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల మనకి జవాబుదారీ సంక్షోభం ఏర్పడుతుంది. ఇవన్నిటికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే ప్రస్తుతం పార్లమెంటరీ తరహా విధానంలో శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడానికి బదులుగా కార్యనిర్వాహక శాఖయే శాసనశాఖను నియంత్రించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఒక పార్లమెంటు సభ్యుడు వాళ్ళ పార్టీ ఏదైనా పొరపాటు తప్పు అని చేస్తే వాటిని ప్రశ్నించే పరిస్థితిలో ఈరోజు లేడండి. ఎందుకంటే ఒక ఎంపీ గట్టిగా ప్రశ్నిస్తున్నాడు అంటే అతను టికెట్ వస్తుందో లేదో అనే భయంతో ఉంటున్నాడు. కాబట్టి ప్రభుత్వానికి ఉన్న మెజారిటీ వల్ల కార్యనిర్వాహక శాఖ శాసనశాఖను నియంత్రిస్తుందే తప్ప శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడంలో కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. అలాగని పూర్తిగా వైఫల్యం చెందిందని మనం చెప్పలేము. ఎందుకంటే ప్రజాస్వామ్యయుత దేశంగా ఇంకా మనం కొనసాగుతున్నామంటే ఎంతో కొంత మనకి ఈ నియంత్రణ ఉంది. కాకపోతే వాస్తవం ఏంటంటే జవాబుదారీ సంక్షోభం ఏర్పడ్డ మాట కూడా వాస్తవం. సో ఈ పద్ధతులన్నీ కూడా పరిశీలించిన తర్వాత పార్లమెంట్ సభ్యుల్లో నైతిక విలువలు పెంపొందించి వాళ్ళకి ప్రజాస్వామ్య విధానాల పట్ల పార్లమెంటరీ నియమాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగించినట్టయితే మనం ఆ విషయంలో కొంత మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. జవాబుదారీ సంక్షోభాన్ని తగ్గించడానికి కూడా అవకాశం ఉందని మనం గమనించాలి. దీనికి సంబంధించి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అతను కూడా ఏం చెప్పాడంటే పార్లమెంట్ సభ్యులకి సభా నియమాలు సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలి అని మాత్రం చెప్పడం జరిగింది. సో ఇది ఏకసభ ద్విసభ విధానం జవాబుదారీ సంక్షోభం అనేటువంటి 5th చాప్టర్ అండి. ఈ చాప్టర్ నుంచి నేరుగా మనం చదివినట్టయితే 6 నుంచి 7 మార్కులు కనీసం రావడానికి అవకాశం ఉందని అభ్యర్థులు గమనించాలి.